అందరికీ నమస్కారం అండి. ప్రస్తుతానికి అమలాపురంలో ఉన్నాం. ఒక మూవీ షూట్ కోసం వచ్చాం. వచ్చిన తర్వాత ఈ పిల్లల టాలెంట్ చూసిన తర్వాత నాకనిపించిందేంటంటే, తల్లిదండ్రులుగా, పేరెంట్స్‌గా మన బిజీలో పడి, మన ప్రొఫెషన్‌లో పడి ఏదో కొట్టుకుపోతున్నాం అనిపించింది. పిల్లలు వాళ్ళ నచ్చిన ఫీల్డ్స్‌లో లేదా వాళ్ళ టాలెంట్‌ని మనం గుర్తించి తల్లిదండ్రులుగా వాళ్ళకి చేయూతనివ్వడం అనేది ఎక్కడైనా మిస్ అవుతోందేమో అని అనిపించింది. అలాంటి చిన్న పిల్లలు ఎంత చక్కగా పాడుతున్నారో అలాగే అంత చక్కగా నేర్పించిన తల్లిదండ్రుల గురించి కూడా ఈరోజు మీ అందరికీ చూపించాలనే ఉద్దేశంతోటి ఈరోజు వీరందరినీ తీసుకురావడం జరిగింది. ముందైతే పిల్లలకి వారి అమ్మగారికి వెల్కమ్ చెప్పేద్దాం. నమస్కారం అండి. నమస్కారం అండి. అందరికీ నమస్కారం. నా పేరు అభిరామ్ కౌశిక్. నేను సెకండ్ క్లాస్ చదువుతున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు అభిజ్ఞ వైజయంతి. నేను థర్డ్ క్లాస్ చదువుతున్నాను. అసలు ఈ పిల్లల్ని చూసిన వెంటనే ఎంత సంస్కారం అంటే ఆ పిల్లలకి మాటల్లో చెప్పలేను. అది ఐ థింక్ మన సిటీస్‌లో కొంచెం అది మిస్ అవుతుందేమో అని అనిపించింది. మీరుండేది తిరుపతిలో ఉంటారని చెప్పారు. సో, ఈ పిల్లల టాలెంట్‌ని ఈరోజు మీ అందరికీ చూపించే బాధ్యతని నేను నెత్తి మీద తీసుకున్నాను. ముందైతే అసలు మీరు చెప్పండి. మీ అంటే పిల్లలకి ఈ విద్య ఎస్పెషల్లీ మన సంస్కృతి సాంప్రదాయాల వైపు నుంచి కానీ, ఈ సంగీతం వైపు నుంచి కానీ ఎలా వచ్చింది? మీ గురించి ఒకసారి. నా పేరు శరజ్యోతి అండి. మా ఇంటి పేరు కొమాండూరి. మాది సంగీత కుటుంబం. నేను కొమాండూరి శేషాద్రి గారి కోడలిని. ఆయన మా మామగారు ఆంధ్రప్రదేశ్లో ఆయన మ్యూజిక్ కాలేజెస్కి ప్రిన్సిపల్గా చేసి రిటైర్ అయ్యారు. మా వారిని మా బావగారిని కూడా మా మామగారు అత్తగారు అలాగే వాళ్ళ టాలెంట్స్ని అణిచేయకుండా చదువు చదువు ఎలాగో వస్తుంది. ఇవి ఫైన్ ఆర్ట్స్ అండి. ఫైన్ ఆర్ట్స్ ఒకసారి మనం అభ్యసించడం మొదలు పెడితే మెమరీ పవర్ పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. దాంతో ముందు ఫియర్ పోతుంది. స్టేజ్ ఫియర్ కానీ మనం మన వర్త్ని బయట పెట్టడం అది కూడా చాలా ముఖ్యం. పిల్లలకి ఎంత నాలెడ్జ్ ఉన్నా ఎంత జ్ఞానం ఉన్నా కూడా దాని పేపర్ మీద పెట్టాలి అంటే వాళ్ళకి అవుట్పుట్ తెలియాలి. కరెక్ట్. అది మాటల ద్వారానో చేతల ద్వారానో వాళ్ళకు ఉన్న టాలెంట్ని మనం బయటికి తీయగలిగితే అది చదువుకు కూడా చాలా హెల్ప్ చేస్తుంది అని పెద్దవాళ్ళు నమ్మి వాళ్ళు చూపించారు మా జనరేషన్కి. మేము కూడా అదే క్యారీ ఫార్వర్డ్ చేసాము. మా బావగారు కొమండూరి అనంత శౌరి రాజన్ గారు, ఆయన మ్యూజిక్ ఫీల్డ్లోనే ఉన్నారు. వాళ్ళు హైదరాబాద్లో ఉంటారండి. ఆయన ఫ్రీలాన్సింగ్ చేస్తున్నారు, ప్రోగ్రామ్స్ చేయడం. ఆయన వైలినిస్ట్, ఓపెలిస్ట్ పాడతారు. మా వారు కొమండూరి వెంకటకృష్ణ గారు. మా వారికి టీటీడీలో ఉద్యోగం వచ్చింది 2005లో. ఆయన ఇప్పుడు ప్రస్తుతం వైలిన్ డిపార్ట్మెంట్కి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా ఉన్నారు. తిరుపతి టీటీడీ మ్యూజిక్ కాలేజ్లో పనిచేస్తున్నారు ఇప్పుడు. సో, సంగీత కుటుంబం బేసిక్‌గా. అవునండి. అది పిల్లలకి ఆటోమేటిక్‌గా వాళ్ళ అది బ్లడ్‌లో వచ్చింది. ఆటోమేటిక్. నా పరంగా తీసుకుంటే నేను చిన్నప్పటి నుంచి మా అమ్మగారు కూచిపూడి డాన్సర్ అండి. మా ఇంట్లో మా నాయనమ్మ గారు పాడేవారు. అది అభిరుచి. నాయనమ్మ గారి దగ్గర నుంచి పాట, అమ్మ దగ్గర నుంచి నాట్యం. నాన్నగారు మల్టీ ఫెసెటెడ్ అని చెప్పచ్చు. నాన్నగారు అన్ని రంగాల్లో అన్ని రకాలుగా ఆయనకి ఇది రాదు అని ఉండకూడదు పిల్లలకి అని ఇద్దరికి అన్నీ అంటే తెలిసి ఉండాలి. అట్లీస్ట్ మా పర్ఫెక్షన్ ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు, కానీ ఇది అంటే ఏంటి అంటే తెలియకుండా ఉండకూడదు అనేది మా నాన్నగారి అభిలాష. కానీ అదృష్టం కొమండూరు వారి కుటుంబాన్ని ప్రేక్షకులందరికీ పరిచయం చేయడం మహద్భాగ్యం ఈ రోజు నాది కూడా. అలా అయినప్పుడు నాకు డాన్స్ అభిరుచి. దాన్ని మా నాన్నమ్మ దగ్గర నుంచి పాట వచ్చేసరికి నాకు స్కూలింగ్ అయిపోయేసరికి ఇంకా పూర్తిగా ఫైన్ ఆర్ట్స్లోకి వెళ్ళిపోవాలని కోరికని మా పేరెంట్స్ కూడా సపోర్ట్ చేసి నన్ను సంగీతంలోకి పంపించారు. నాది డిగ్రీ మ్యూజిక్లోనే చేశాను, మాస్టర్స్ మ్యూజిక్లోనే చేశాను, ఎంఏ మ్యూజిక్ అయిపోయిందండి. నేను మా వారు ఇంకా మాది కూడా పెద్దవాళ్ళు మమ్మల్ని ఎలా పెంచారో మేము మా పిల్లల్ని అదే రకంగా అలాగే వాళ్ళ టాలెంట్స్ని కూడా ఎక్కడ అణిచేయకుండా ఏది ఉంటే అది మరి గొప్పగా వాళ్ళ రాత ఎలా ఉంటుందో అలాగే ఎదుగుతారు. కానీ మన చేతిలో ఏది ఉందో అది చెయ్యాలని సంకల్పించుకున్నాం. మీరు రైటర్ కూడా కదా? అవునండి. అటువైపు అంటే ఎప్పటివరకు ఏమేమి పుస్తకాలు రాశారు అంటే? నేను కథలు రాశాను. తర్వాత యాక్చువల్గా నా రైటింగ్ అనేది నా సాహిత్యానికి నేను నా స్కూలింగ్లో నేను నేను చదివింది కేవీ అండి. కేంద్రీయ విద్యాలయంలో చదివాను. అటమిక్ ఎనర్జీ డిపార్ట్మెంట్ వారి కేవీలో చదివాను. మాకు తెలుగు సబ్జెక్ట్ ఉండేది కాదు. నేను స్కూలింగ్లో నా అకాడమిక్స్లో తెలుగు చదువుకోలేదు. సంగీతంలోకి వచ్చిన తర్వాత తెలుగు అత్యవసరం అయింది. థియరీ రాయడానికి, సంగీతం గురించి రాయడానికి దానికి నాకు
నోటేషన్స్ రాసుకోవడానికి తెలుగు అవసరం అయ్యి తెలుగు నేర్చుకోవడం జరిగింది. అదే చిన్నప్పుడు ఇంట్లో రాయడం చదవడం నేర్పించారు తప్ప లిటరేచర్ చదవడం ఇవి అసలు నథింగ్. అయితే దీంట్లో ఒక మర్మం ఏంటంటే మా అమ్మగారు మాకు చెప్పిన కథలు, చిన్నప్పుడు మాకు అన్నం పెడుతూ మేము నిద్రపోయేటప్పుడు చెప్పిన కథలు, మాకు అది లిటరేచర్. అంత టైం ఉండేది అప్పట్లో కదా. ఇప్పుడు నాకు మిమ్మల్ని చూస్తే అనిపిస్తుంది ఇప్పుడు కూడా టైం ఉంది, కానీ మనం కాన్సన్ట్రేట్ చేయట్లేదు అనిపిస్తుంది. ఎందుకంటే మీరు రచయిత అయ్యుండి ఇంత సంగీత జ్ఞానం మీకు తెలుసుండి, ఇంట్లో పెద్దవాళ్ళు మీ జాయింట్ ఫ్యామిలీ ఇంత ఉండి కూడా పిల్లలకి మీరు ఎంత ప్రాక్టీస్ చేయిస్తున్నారు. మేము ఉద్యోగాల్లో కొట్టుకెళ్ళిపోతున్నాం తప్ప పిల్లలతో అంత టైం స్పెండ్ చేసే అవకాశం దొరుకుతుందా అని అంటే బ్రేక్ తీసుకోకుండా దొరికే అవకాశం లేదు మాకు, నిజంగా చెప్పాలంటే. మేబీ ప్రాంతానికి ప్రాంతానికి చాలా వ్యత్యాసం ఉంటుందేమో, బట్ కానీ ఏదైనా అల్టిమేట్గా టైం మన చేతిలో ఉంటుంది కదా. మా అమ్మగారి దగ్గర నుంచి విన్న కథలు, అమ్మ ఏం చేసేదంటే ఏవేవో కబుర్లు చెప్పి అన్నం తినిపించేది కాదు. మన లైఫ్ స్టైల్ కోసం, మన డెవలప్మెంట్ కోసం, మా డెవలప్మెంట్ కోసం ఆవిడ ఒక కథలాగా అల్లి దాన్ని చెప్పేదనమాట. మాకేమయ్యేది అప్పుడు ఇలా విజువలైజ్ చేసేసుకునేవాళ్ళం. ఆవిడ చెప్పే కథలన్నీ మాకు బ్యాక్గ్రౌండ్లో పిక్చర్స్ వచ్చేసేవి. అలాగా అంత డెప్త్ ఉండేవన్నమాట ప్రతిదీ. ఇప్పుడు మాకు అవే లైఫ్ లెసన్స్. సంగీతంలోకి వచ్చిన తర్వాత ప్రతి కీర్తన నాకు లిటరేచర్. ఈవెన్ డాన్స్ చేసేటప్పుడు కూడా, డాన్స్లో మనకి సాహిత్యం అర్థం కాకపోతే అభినయం పలకదు, అవును, భావం పలకదు. అవి పలకాలంటే సాహిత్యం తెలియాలి. సంగీతంలోకి వచ్చిన తర్వాత మా గురుగారు శ్రీమతి కొల్లూరు వందన గారు, ఆవిడ మాకు ప్రతి చిన్న ఈవెన్ గీతాల దగ్గర నుంచి దీని అర్థం ఇది, ప్రతి సాహిత్యానికి అర్థం, ఆ దాంట్లో ఉండే ఎసెన్స్ని మాకు చాలా చక్కగా అందించారండి. చిన్న చిన్నవి కూడా అర్థం అడగగానే చెప్పడం ఒకటి, అడగకుండా చెప్పడం ఒకటి. మా గురువుగారు మాకు అడగకుండానే అన్నీ ఇచ్చారు. ఆవిడకి జీవితాంతం రుణపడి ఉంటాను నేను. ఇలాగా సంగీతంలోకి వచ్చిన తర్వాత మ్యూజిక్ లిటరేచర్ మీద అభిరుచి కలిగింది. రకరకాల కంపోజర్స్, ఎంతోమంది గొప్ప రచయితలు, వాగ్గేయకారులు, వీళ్ళ సాహిత్యంలో ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఒక్కో భాషలో రాశారండి. తెలుగు భాషలో చాలా రచనలు ఉన్నాయి, మ్యాక్సిమం రచనలు తెలుగు భాషలో ఉన్నాయి. కానీ మన తెలుగు ప్రాంతంలో సంగీతం లేదు. దాన్ని ఎలాగైనా నిలబెట్టాలి అనేది ఇప్పటికీ అది మా సంకల్పంగా ఉంది. దీన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి, సభలు నిర్వహిస్తున్నాము. తిరుపతి నుంచి స్టార్ట్ అయ్యాయి. భగవంతుడి దయ వల్ల అది మొత్తం మన ఆంధ్రదేశం, ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాల్లో మంచి సంగీతం వినిపించాలి ప్రతి చోట అనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాము. అయితే ఈ రచనలు రాగరసజ్ఞ అని చెప్పి మాది ఒక ఉమ్మడి సభ అన్నమాట. ఇదేంటంటే మా గురువుగారు, మా వారు, తర్వాత ఇంకొంతమంది వాళ్ళ కొలీగ్స్, వీళ్ళందరి ఉద్దేశము లైక్ మైండెడ్నెస్ అంటారు కదా, సేమ్ వేవ్ లెంత్ వాళ్ళందరూ. వీళ్ళు ఏంటంటే ఇదే పాయింట్తో సంగీతాన్ని వ్యాప్తి చేయాలి. ఇది కాకుండా సంగీతం నేర్చుకుంటున్న పిల్లలకి దీంట్లో లైఫ్ ఉందని తెలియాలి. సంగీతం ఎంత వింటే అంత వస్తుంది కాబట్టి మనం వినిపించాలి. ఈ ఉద్దేశంతో స్టార్ట్ చేసామండి. ఇయర్లీ 3 ఈవెంట్స్ చేసుకుంటాము. ఒకటి త్యాగరాజ ఫెస్టివల్ చేసుకుంటాము, త్యాగరాజ ఆరాధనోత్సవాలు చేసుకుంటాము. అవి 3 రోజులు తిరుపతిలోనేనండి. 3 రోజులు 3 to 5 days జరుగుతుంది అది. తర్వాత మిడ్ ఇయర్ ఫెస్టివల్ చేసుకుంటాము. మిడ్ ఇయర్ ఫెస్టివల్ జూన్ జూలైలో జరుగుతుంది. నవంబర్లో యానివర్సరీ జరుగుతుంది. యానివర్సరీకి స్టాల్వర్డ్స్, పెద్దవాళ్ళ కచేరీలు వినిపించడం, పిల్లలకి ఇన్స్పిరేషన్ అక్కడి నుంచే వస్తుంది. సంగీతం ఇంతే కాదు, ఏవో సరళీస్వరాలు, జంటస్వరాలు. ఇప్పుడు ఈ నౌకా చరిత్రం ప్రాక్టీస్ చేయడానికి నేను అందులో పార్టిసిపేట్ చేశానండి. మా గురువుగారితో పాటు శిష్యులందరం, మా వారు కృష్ణుడిగా దాంట్లో వేశారు, కృష్ణుడిగా పాడారు, ప్రజెంట్ చేశారు. నాకు గోపిక పాత్ర వచ్చింది. నాకు ఒక పద్యం, ఒక పాట అంతే వచ్చింది. అది ప్రాక్టీస్ చేసాము. చేస్తూ ఉంటే నాకు ఒక ఆలోచన వచ్చింది, అసలు నాకు బ్యాక్గ్రౌండ్ స్టోరీనే తెలియకుండా నేను ఈ 2 ప్రజెంట్ చేస్తే నాకు ఎందుకో తృప్తి అనిపించలేదు. మా గురువుగారును వాళ్ళ ఫ్రెండ్ సుమన గారు అని చెప్పి వాళ్ళిద్దరూ గోపిక ఏవేవి, ఇప్పుడు గోపికల్లో కూడా 2 విభాగాలు, 2 groups ఆఫ్ గోపికలు ఉంటారు. ఒకళ్ళేమో ఫర్ కృష్ణ, ఒకళ్ళేమో అగేన్స్ట్ కృష్ణుడు, అలా ఉంటారనమాట.
ఇది ఎవరిది, ఇది ఎవరి పాట, ఇది ఎవరి పాట అని వాళ్ళు దాన్ని పరిష్కారం చేస్తుంటే, మేడం నేను కూడా చేయొచ్చా దీంట్లో, నేను పార్టిసిపేట్ చేయొచ్చా అంటే, తప్పకుండా చేయమ్మా, నువ్వు కూడా ఏమైనా అనిపిస్తే చెప్పు పర్వాలేదు అన్నారు. దానికోసం నేను మొత్తం నౌకా చరిత్రం ఉన్నది 9 పేజెస్ అండి, చిన్న బుక్లెట్, 9 పేజెస్ బుక్లెట్, అది ఒక్కసారి చదివాను దీనికోసం. ఇప్పుడు మేడం వాళ్ళు వర్క్ చేస్తున్నారు కదా, హెల్ప్ చేద్దామని. నాకు ఆ ఆ భాష అసలు ఆ తెలుగు ఎప్పటి తెలుగు అండి, చాలా డెప్త్ ఉంది, ఎప్పటి తెలుగు. ఒకసారి చదివాను, చదివి దీంట్లో ఇది వీళ్ళది, ఇది వీళ్ళది నోట్ చేసేసాం, అయిపోయింది. నాకు తృప్తి కలగలేదు, మళ్ళీ చదివాను. మళ్ళీ చదివినప్పుడు ఒక్కొక్క సీన్కి నాకు కంట్లోంచి నీళ్ళు వచ్చేస్తూ ఉండేవి, అయినా తృప్తి రాలేదు. మళ్ళీ ఇంకొకసారి చదివి, అప్పుడు ఏంటంటే ఆ నెక్స్ట్ టైం చదివినప్పటికీ మా మామగారు ఇంట్లో ఉన్నారు, ఆయనతో డిస్కస్ చేయడం, మావయ్య ఇలా అన్నారు త్యాగరాజ స్వామి, దీనికి అర్థం ఇది కాదు కదా అంటే, మనకు కనిపించేది ఒకటి, ఆ రచనలో ఎలా ఉందంటే మనకి స్థూలంగా ఒక అర్థం కనిపిస్తుంది, సూక్ష్మంగా ఇంకో అర్థం ఉంటుంది. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఆ సూక్ష్మార్థాన్ని గ్రహించి అసలు ఒక కంపోజర్, ఒక వాగ్గేయకారుడు ఏమనుకుంటూ ఇది రాశాడు అన్నదాన్ని అనలైజ్ చేస్తే, వీ కాంట్ ఎక్స్ప్రెస్ దాట్ ఫీలింగ్. అది అనుభవం చెందాలి దాన్ని, అంతే. నేను అనుభవించాను దాన్ని. కొంతైనా మామూలు జనానికి అసలు ఈ ఒపెరా ఏది, గేయ నాటకాలు ఏవి పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బయటికి రాలేదు. అంటే సంగీత ప్రపంచంలో మా వరకు తెలుస్తుంది, అందులోనూ పాటలు పద్యాలు ఇవే తెలుస్తాయి, కానీ దీని బ్యాక్గ్రౌండ్ స్టోరీ మొత్తం సమగ్రంగా ఒక చోట ఉండాలని చెప్పి ఉద్దేశంతో ఈ స్టోరీని నేను పుస్తకంగా రాయాలన్న సంకల్పం ఎలా కలిగిందో చెప్తాను. నాకు అసలు ఇదేమీ తెలియదండి, నేను అనుభవించేశాను, ఐఎమ్ హ్యాపీ. కానీ మనసులో ఒక బరువు ఉండిపోతుంది, మనకు పెద్ద విషయం అర్థమైపోయింది, దాన్ని షేర్ చేసుకోవడానికి ఒకళ్ళు ఉండాలి. ఇప్పుడు మా మామగారు అంటే హిజ్ అ స్టాల్వర్ట్, ఆయనతో నేను డిస్కస్ చేయడం అంటే డౌట్లు అడగగలను, కానీ ఇలా ఫ్రీగా డిస్కస్ చేయలేను. నాకు ఇలా అర్థమైంది అని చెప్పాలంటే నాకు అట్లీస్ట్ ఏమంటారంటే ర్యాప్ ఫ్రీగా వినే ఇది ఉండాలన్నమాట. మా మామగారు వింటారు, కానీ నాకు చాలా భయం. మా వారు కూడా చాలా దీంట్లో రుచి కలిగిన వారు, ఆయనతో మాట్లాడుతూ ఉండేదాన్ని కొన్ని చిన్న చిన్నవి. వర్ణాల దాకా వస్తారు, అబ్బా మాకు బాగా బోళ్ళంత వచ్చేసిందని ఫీల్ అవుతారు. అది కాదు, వాట్ ఈస్ మ్యూజిక్ అనేది వాళ్ళకి పెద్దవాళ్ళు వింటేనే అర్థమవుతుంది. లయ, దాంట్లో ఉండే రకరకాల విన్యాసాలు, వాళ్ళు ఏం చేస్తున్నారా అనే డెప్త్ పిల్లలకి వింటే తప్ప తెలియదు. అక్కడి నుంచి మనం ఎంత కృషి చేస్తే అక్కడ దాకా వస్తాం. ఈ సిరీస్లో ఒక సంవత్సరం 2022లో ఆరాధనోత్సవాలు, త్యాగరాజ ఆరాధనోత్సవాల్లో నౌకా చరిత్రం అనేది త్యాగరాజ స్వామి రాసిన గేయ నాటకం, ఆ గేయ నాటకాన్ని ప్రజెంట్ చేసాం. అదేంటంటే ఒపెరా, యు నో వాట్ ఈస్ ఒపెరా. ఇప్పుడు గేయ నాటకం అనగానే దాంట్లో పాటలు పద్యాలు వచనాలు, ఒక సూత్రధారి ఉంటారు, వాళ్ళు నరేట్ చేస్తాం. వచనం కూడా మొత్తం సంగీతమేనండి, మీకు ఎక్కడ మాటలు వినిపించవు, సూత్రధారి పాడుతూనే నరేట్ చేస్తారు. దీంట్లో ఉండే క్యారెక్టర్స్ గోపికలు, కృష్ణుడు, సూత్రధారి, అంతే, ఇంతకు మించి క్యారెక్టర్స్ లేవు. దీనికి గౌరవనీయులు కూచి గారు, ఆయన్ని మేము ఆహ్వానించి మా ఈ ఒపెరా ప్రజెంటేషన్ కోసం లైవ్ ఆర్ట్ వేయమని అడిగామండి. అప్పుడు గురువుగారు వచ్చి ఈ దీంట్లో పాడిన ప్రతి పాటకి ఒక్కో పాట 3 to 4 minutes ఉంటుంది, అంతకంటే ఉండవు, మ్యాక్సిమమ్ ఆఫ్ 4 minutes. ఈ 4 minutes లోపల డ్రాయింగ్ వేసి, దానికి పెయింటింగ్ వేసి, కలర్ఫుల్గా అర్థవంతంగా, నాట్ ఓన్లీ డ్రాయింగ్ సంథింగ్, అది కాన్సెప్ట్ బేస్డ్ అనమాట. సో ఆ ఉండే సీన్, ఇప్పుడు ఆ పాటలో ఏముంది అనేది మనకి పిక్చరైజ్ చేసి చూపించారనమాట. ప్రోగ్రామ్ వచ్చేస్తాం దగ్గరికి, జస్ట్ 2-3 days ముందు రిహార్సల్స్కి అని చెప్పి అందరం అక్కడ గ్యాదర్ అయ్యాం. గురుగారు వచ్చారు, 3 days ముందే వచ్చారు, ఆ స్టేజ్ డెకరేషన్ అవన్నీ కూడా చూద్దామని చెప్పి వచ్చారు. తర్వాత ఇవి కూడా ప్లాన్ చేసుకోవాలి కదా, పెయింటింగ్స్ దేనికి, మా రిహార్సల్స్కి కంప్లీట్గా ఉన్నారు 3 days. అప్పుడు వచ్చిన రోజు నాకు అప్పుడు కూడా చాలా భయం. ఇప్పుడు పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలో, ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలీదు, నాకేం తెలుసు. ఇప్పుడు నాకు అర్థమైంది రైటో రాంగో తెలీదు, సరే నాకు అర్థమైన భావం అదంతే. ధైర్యం చేసి వెళ్ళి గురుగారు
ఓ చిన్న మాట అడగచ్చాను. చెప్పరా తల్లి ఏం కావాలని అడిగారు. మీరు ఈ ప్రోగ్రామ్కి ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయి వచ్చి ఉంటారు దేనికి ఏ పెయింటింగ్ వేయాలని. కాకపోతే నాకు ఇది ఇలా అర్థమైందండి, ఇది పాటలో డాన్స్లో కూడా చూపించలేము. ఎందుకంటే ఇల్యూజన్ ఏంటంటే కృష్ణుడు రామావతారంలో నాకు అర్థమైన విషయం మళ్ళీ చెప్తున్నాను. ఇది అందులో ఆయన నిజంగా అది ఉద్దేశించి రాశారో లేదో నా మనసుకి తోచిన విషయం ఇది. రామావతారంలో ఉన్నప్పుడు ఆయన పుంసమోహన రూపం అంటారు. ఋషులు మునులు సైతం మోహించేవారట రాముని. అయితే ఈ వానర సైన్యం అంతా ఆయన్ని చూసి ఫ్లాట్. అప్పుడు వీళ్ళందరూ మొత్తం అయిపోయింది, పట్టాభిషేకం అన్నీ అయిపోయిన తర్వాత ఆయన కూల్ అయిపోయిన తర్వాత రాముల వారిని అడిగారట, స్వామి మరి నువ్వు ఇంత వీరాది వీరుడివి, అందమైన వాడివి, నిన్ను చూసి ఇంతమంది మోహిస్తున్నారంటే ఆయన వరం ఇస్తారట, నా కృష్ణావతారం వస్తుంది, అప్పుడు మీరందరూ గోపికలుగా పుట్టండి, అప్పుడు ఆనందించండి నాతో. కృష్ణుడిని బ్రహ్మచారి అనే అంటారు. ఎంతమంది గోపికలున్నా, ఎంత అష్టమహిషులు ఉన్నా, అంతమంది గోపికలు ఉన్నా కూడా ఆయన ఏది అంటని వాడు, సర్వవ్యాప్త, ఏది అంటదు. ఇది నాకు అర్థమైంది. మరి దీన్ని ఎలా చూపిస్తాం? ఇల్యూషన్, ఇట్స్ అన్ ఇల్యూషన్. ఆ టైము ఈ టైము ట్రాన్సిషన్ చూపించాలి, డాన్స్లో చూపించలేము. చూపిస్తే ఈ గ్రాఫికల్గా మనం మీడియా ద్వారా చూపించవచ్చు. నాకంత టెక్నాలజీ లేదు. గురువుగారు వచ్చారు, గురువుగారిని అడిగాను, పెయింటింగ్లో అయితే దీన్ని చూపించడానికి వీలు ఉంటుందని నాకు అనిపించిందండి, ఇది మీకు సాధ్యమైతే చూపించగలరా గురువుగారు, ఇది ఒక్కటే అంటే చాలా సంతోషపడిపోయారు. సంతోషపడి నువ్వు ఇలా నిలబడి కాదు, నీతో డిస్కస్ చేయాలి ఈ విషయం, కూర్చో మాట్లాడదాం అని చెప్పి అక్కడ కూర్చోపెట్టి, నువ్వు ఇంకేమీ గమనించావు నాకు చెప్పంటే యమునా నది గురించి రాశారు. దాంట్లో త్యాగరాజ స్వామి యమునా నది వర్ణన రాశారు. దాంట్లో పూర్తిగా అసలు మూడ్తో సహా సాయంత్రం పూట పక్షులు వెళ్తూ ఉంటాయి, కమలాలు ముడుచుకుని కలువలు వికసిస్తూ ఉంటాయి, అంటే సాయంత్రం. ఇది చాలా సెన్సిటివ్ లైన్ అన్నమాట. తర్వాత ఇంకా సాయంత్రం అయ్యేసరికి వాటర్ అంతా కూడా ఒకలాంటి డార్క్ షేడ్ వచ్చేసి మనకి పైన అంతా తేట తెలిసిపోయి కింద అన్ని మణుల్లాగా కనిపిస్తూ ఉంటాయి. ఆ మూన్ లైట్కి రత్నాలు మణుల్లాగా కనిపిస్తూ ఉంటాయి. చంద్రకాంతి పైన తెల్లగా మెరుస్తూ ఉంటుంది. అవన్నీ రత్నాలు మణుల్లాగా కనిపిస్తూ ఉండేసరికి నాకు అలా అర్థమైంది. నేను ప్రతి లైను చదివి, గురుగారు ఇది ఈ లైన్లో ఇది డిపిక్ట్ చేశారు, ఈ లైన్లో ఇది చెప్పారు, ఈ లైన్లో ఇది చెప్పారు అని చెప్పి ఇలా చేస్తూ ఉంటే చాలామంది అసలు ఎవరితో ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా నీకు? లేదండి నాకు అనిపించింది చెప్పానంటే గురువుగారు లేదు చెప్పనివ్వాలి, వాళ్ళ టాలెంట్స్ ఎవరైనా ఒకటి చెప్తుంటే వాళ్ళ టాలెంట్ బయటికి రావాలంటే ఎదుటి వాళ్ళు వినాలి. సో ఆ కార్యక్రమం అలా సక్సెస్ అయింది మొత్తం. చాలా సక్సెస్ అయ్యి తర్వాత ఏం జరిగిందంటే, యాక్చువల్గా నేను అడిగిన పెయింటింగ్ రాలేదు, గురుగారు ఆ ప్రోగ్రాంలో వేయలేదు. కానీ నాకు దీని ద్వారా ఏమైందంటే గురుగారు ఒక మాట చెప్పారు, నువ్వు ఒక పంచి నా ఫోన్ నెంబర్ ఇస్తాను, నీకు అనిపించింది నాకు ఫీడ్ ఇస్తుండు, నాకు ఎక్కడో అక్కడ ఉపయోగపడుతుంది, నీకు అర్థమైన నాకు చిన్న చిన్న పారాస్గా నీకు ఎంత తోస్తే అంత చిన్న పారాస్గా చేసి నాకు ఇవ్వంటే, ఇలా పంపించేటప్పుడు నాకు అంటే కొంతవరకు అసలు కవర్ అయిపోయిందనమాట. ముందు స్టార్ట్ చేసిందేమో గోపికల ప్రస్తావన, ఒక్కొక్క గోపిక అవస్థ, ఒక్కొక్క గోపిక ఏం ఫీల్ అవుతోంది, తను ఎలా ఉంది, కృష్ణుడు ఏమనుకుంటోంది, ఇవన్నీ రాసేసాను. రాసిన తర్వాత గురువుగారు ఒకటే మాట చెప్పారు, ఇంక ఇక్కడి నుంచి నేను నిన్ను వదిలేస్తున్నాను. అంటే ఫస్ట్ మెసేజ్కి ఇవాళ నువ్వు పంపించే మెసేజ్కి ఎంత అంతరం ఉందో నువ్వే ఎనలైజ్ చేసుకో. ఇప్పుడు నీ ఫ్లో ఇప్పుడు బాగుంది, దీన్ని ఏం చేస్తావంటే ఆ ముందు ఏం జరిగింది అనేది కొంత రాసుకో, తర్వాత ఏం జరిగింది రాసుకో, దాన్ని సమగ్రించి మళ్ళీ చదువుకో. అలా పూర్తిగా నాకు అర్థమైంది నా మాటల్లో నా భావంగా కాగితం మీద అక్షర రూపంలో పెట్టే అవకాశం, అంటే ఆ చేయూత గురుగారు ఇచ్చారు, కోచి గారు. కానీ ఇప్పుడు పిల్లలు పాపం ఇప్పుడే భోజనం చేశారు, వాళ్ళు నిద్ర వచ్చేస్తుంది, వాళ్ళ టాలెంట్ చూసేద్దాం ఫస్ట్ అయితే. సో వాళ్ళ చేత మీరు ఏం పాడిస్తారు ఏంటనేది, ఎందుకంటే పిల్లల్లో ఇంత టాలెంట్ ఉండి 10 మందికి తెలియజేయాల్సిన బాధ్యత నాది కూడా ఉంది కాబట్టి యాజ్ అ జర్నలిస్ట్ గా. సో ఒకసారి
మా వారు కొమండూరు వెంకటకృష్ణ గారు ట్యూన్ చేసిన పాట. మా తోటికోడలు వాళ్ళ నాన్నగారు, మా పెదనాన్నగారు కണ്ണన్ గారు, కోయిల్ కందాడై కണ്ണన్ గారు, ఆయన రాసింది, రచన అయింది. గిరిధర గోపాల గోవర్ధనోద్ధార మురళి మనోహర మాముద్దు గోపాల గిరిధర గోపాల గోవర్ధనోద్ధార. పరి పరి వేదముల పరువిడు మనసుకు పరి పరి వేదముల పరువిడు మనసుకు మరి మరి వెదకిన దొరకని దొరవుల మరి మరి వెదకిన దొరకని దొరవులే గిరిధర గోపాల గోవర్ధనోద్ధార. ఒకరిని చరణుంచి ఒకరిని భ్రమముంచి సకల జగములు నీలోననే ఉంచి ఒకరిని చరణుంచి ఒకరిని భ్రమముంచి సకల జగములు నీలోననే ఉంచి లోకములేలుచు లీలలు చూపే ఉమా లోకములేలుచు లీలలు చూపే ఉమా కబరికను విందు చేయుమా గోపాల ఒక పరికను విందు చేయుమా గోపాల గిరిధర గోపాల గోవర్ధనోద్ధార. వెన్నుడవని నిన్ను వీక్షించెనొక తల్లి కన్నయ్యవని నిన్ను లాలించే ఓ తల్లి వెన్నుడవని నిన్ను వీక్షించెనొక తల్లి కన్నయ్యవని నిన్ను లాలించే ఓ తల్లి చిన్ని పాదములోన తరించరే పల్లె చిన్ని పాదములోన తరించరే పల్లె వెన్న దొంగయను మురిసేను ఆ పల్లె వెన్న దొంగయను మురిసేను ఆ పల్లె గిరిధర గోపాల గోవర్ధనోద్ధార. కావితార్థము తీర్చు కళ్యాణ శోభకులతో కాంతలేడదను చేర వెంకటరమణుడవై కామితార్థము తీర్చు కళ్యాణ శోభకులతో కాంతలేడదను చేర వెంకటరమణుడవై కొండలేడింటిపై కొలువైతివా స్వామి కొండలేడింటిపై కొలువైతివా స్వామి కోరి భజింతు నిన్ను గోవింద గోవింద కోరి భజింతు నిన్ను గోవింద గోవింద గిరిధర గోపాల గోవర్ధనోద్ధార మురళి మనోహర ముద్దు గోపాల గిరిధర గోపాల గోవర్ధనోద్ధార మురళి మనోహర ముద్దు గోపాల గిరిధర గోపాల గోవర్ధనోద్ధార. సూపర్ సూపర్. మొన్న కార్లో పెడుతుంటే వీడు పాడాడు,
ఏం పాడాడో సరిగ్గా గుర్తులేదు నాకు యాక్చువల్గా. శ్లోకాలు చెప్తారండి. రోజు ఇంటి నుంచి స్కూల్కి వెళ్తారు కదండి, ఖచ్చితంగా చెప్పాల్సిందే. అవునా? ఎవరు ప్రాక్టీస్ ఊరికే చేయించారు వీళ్ళ చేత? ప్రాక్టీస్ మేము చిన్నప్పుడు చెప్పాము. అలా 2-3 సార్లు బయటకు వెళ్ళినప్పుడు మేము మీరు చెప్పి పాడారు, మన వాళ్ళు ప్రాంప్ట్. ఫాలో అవుతున్నారు. అవునండి. అలా చేయిస్తే మూడోసారి 4గోసారి నుంచి వాళ్ళే చదివేస్తున్నారు. మా కోసం పాడతారా మరి? వనమాలి గదిశాంగి శంకి చక్రి చనందకి శ్రీమాన్నారాయణో విష్ణు వాసుదేవో విరక్షతు ఆపదామహత్పత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆంజనేయమతి పాటలాననం కాంజనాద్రి కమనీయ విగ్రహ పారిజాత తరుమూలవాసిన భావయామి పవనానందన ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర సమస్తకాంజలి బాష్పవారి పరిపూర్ణలోచన మారుతి మమత రాక్షసాంతకం బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్మరోగతం అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. హనుమానంజనసూను వాయుపుత్రో మహాబలః రామేష్టఫల్గుణసఖः పింగాక్షోణిత విక్రమः ఉదతిక్రమణశ్రేవ సీతా శోకవినాశకः లక్ష్మణ ప్రాణదాతా చ దశగ్రీవ చ దర్పः ద్వాదశేతాని నామాని కపీంద్రశ మహాత్మనः స్వాపకాలే పటేల్ని చ యత్ర కాలే విశేషతः తస్మత్తు భయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. నువ్వే క్లాస్ చదువుతున్నావు అన్నావు? 3rd క్లాస్. వాడు సెకండ్, నువ్వు థర్డ్. 1 ఇయరే గట్టిగా. సేమ్ స్కూల్ నువ్వు కూడా. ఇవన్నీ ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తావు? పొద్దున్న, సాయంత్రం? సాయంత్రం ఇంటికి వచ్చాక. సరే, మరి నువ్వు డాన్స్ ఎవరి దగ్గర నేర్చుకుంటున్నావు? ఏం నాట్యం నేర్చుకుంటున్నావు? మాకు ఒకసారి చెప్పు. మా డాన్స్ మేడం పేరు వరలక్ష్మి మేడం. నేను భరతనాట్యం నేర్చుకుంటున్నా. సూపర్. ఎన్ని రోజుల నుంచి నేర్చుకుంటున్నావు? 1 ఇయర్ నుంచి. సూపర్. మరి మా కోసం చిన్న చూపిస్తావు? ఈ పిల్లల్ని ఇంట్రడ్యూస్ చేయడానికి ముఖ్య కారణం ఒకటేనండి. మనం ప్రతిరోజు స్కూల్స్కి ఇంత చిన్న ఏజ్ నుంచే మనం స్కూళ్ళకి పంపిస్తున్నాము, ట్యూషన్స్కి పంపిస్తున్నాము. బాగా చదువుకోవాలి, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలి, ఎంతో డబ్బులు సంపాదించాలనే ఈ రేస్లో పడి వాళ్ళకి మనం మన సంస్కృతి సాంప్రదాయాలు లేదు అని అంటే, ఇలాంటి ఒక నాట్యము, సంగీతము ఏదో ఒకటి వాళ్ళకి నేర్పించే ప్రయత్నంలో మనం కొంచెం విఫలం అవుతున్నామేమో అనిపించింది. అందుకే ఇలాంటివి కన్నా చూశాక మనలాంటి వాళ్ళం మారతామేమో అని ఒక చిన్న ఆశ, అంతే. ఏమైనప్పటికీ కొమండూరు ఫ్యామిలీకి నిజంగా చాలా రుణపడి ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అలాగే
ఇదండి నేను రాసిన పుస్తకం నౌకావలోకనం. ఇది త్యాగరాజ స్వామి నౌకా చరిత్రం అన్న గేయ నాటకం ఆధారంగా రాసింది. అయితే గేయ నాటకంలో ఉన్న పాత్రలు కృష్ణుడు, గోపికలు, నౌక. నా పుస్తకంలో నేను నౌకకి జీవం ఇచ్చి నౌకే మొత్తం కథ అంతా నరేట్ చేస్తుంది. నౌక పాయింట్ ఆఫ్ వ్యూలో పూర్తి కథనం త్యాగరాజ స్వామి హృదయావిష్కరణ అని చెప్పి నేను రాశాను. అది ఎంతవరకు సాధ్యమైందో మీరంతా తప్పకుండా చదివి చెప్పి నన్ను ఆశీర్వదించాల్సింది.